ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లోకి రాజయ్య రీఎంట్రీ ఇచ్చారు. బీఆర్ఎస్లోకి రాజయ్య రీఎంట్రీ ఇచ్చాడు. యాక్చువల్గా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి, మీకు వ్యతిరేకంగా పనిచేయడానికి రాజయ్యను ఒక బాణంలా కేసీఆర్ వాడతారని మీరేమైనా అనుకుంటున్నారు? 100% మీరు చెప్పింది 100%. రాజయ్య గారిని ఇష్టం లేకున్నా పార్టీలోకి తీసుకోవడానికి కారణం ఏంటి అంటే నన్ను తిట్టించాలని, నా పైన వ్యక్తిగతంగా విమర్శలు చేయాలని, నా పైన వ్యక్తిగతంగా దాడులు చేయాలని, నా కుటుంబం మీద దాడి చేయాలని, మా పిల్లల మీద దాడి చేయాలని. ఇక ఆయన చూస్తున్నాం కదా, ఆయన తొడలు కొడతాడు, వేదికలపైన డ్యాన్సులు చేస్తున్నాడు. ఇక అది ఒక రకంగా జుగుప్సాకరంగా ఉంది. ఇక నేను ఆ స్థాయికి పోయి మాట్లాడడం బాగుండదు. సరేర్ గారు, ప్రధానంగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ మీద గత కొంతకాలంగా ఫైట్ జరుగుతుంది. మీరు కూడా ఆ జాతికి సంబంధించిన బిడ్డనే. బీజేపీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని మందకృష్ణ మాదిగ అంటున్నారు. ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఆ పార్టీ నుంచి కొంతమంది ఎంపీ అభ్యర్థులు కూడా మందకృష్ణ మాదిగ బరిలోకి దింపారు. నిజంగా ఎస్సీ వర్గీకరణ జరుగుతుందా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మీరు ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తారు? కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఎస్సీ వర్గీకరణ మీద మీ స్టాండ్ ఏంటి? మందకృష్ణ మాదిగ స్టాండ్ కరెక్టేనా కాదా? షెడ్యూల్ కులాల వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నాను. నేను దాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతాను కూడా. అందరికీ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అందరికీ సమపాలలో అందాలనేదే నా యొక్క అభిప్రాయం. దానికి అనుగుణంగానే విత్ ఆల్ కమిట్మెంట్ నేను దండోరాకు మద్దతు ఇస్తూ వచ్చాను. దండోరా ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు అనేక మంది కృష్ణతో డిఫర్ అయిపోయారు, కానీ నేను ప్రతిసారి కూడా కృష్ణకు సహకరిస్తూ వచ్చాను. వాళ్ళ సమావేశాలకు, వాళ్ళ సభలకు అన్ని రకాలుగా నాతో అయిన మేరకు నేను ఆర్థిక సహాయం అందించాను. ఆ డిమాండ్ పట్ల చాలా కమిటెడ్ కూడా ఉన్నాను. అయితే దురదృష్టం ఏంటంటే బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. వర్గీకరణకు ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకం కాదు. వర్గీకరణ చేయాలనుకుంటే ఒక క్షణంలో నరేంద్ర మోడీ చేసే అవకాశం పార్లమెంట్లో ఉంది. బీజేపీకి అవసరమైన అనేక చట్టాలను రాత్రికి రాత్రే వాళ్ళు పార్లమెంట్లో ప్రవేశపెట్టి చేసుకోగలిగినప్పుడు వర్గీకరణపైన చిత్తశుద్ధి ఉంటే ఒక ఆర్డినెన్స్ ద్వారా, సింపుల్ ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేసే అవకాశం ఉన్నది. కానీ నరేంద్ర మోడీ గారికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ వర్గీకరణ చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా నేను అనుకోవడం లేదు. కానీ మందకృష్ణ వాళ్ళని నమ్ముతున్నాడు. తర్వాత ఎన్నికల తర్వాత పరిస్థితి ఏందో మందకృష్ణకు అర్థమవుతుంది. చూసారు, మందకృష్ణ మాది ఒక వేదిక మీద హక్కున చేసుకొని నరేంద్ర మోడీ గారు వెన్నుదట్టారు. ఆయన ఏడ్చాడు. ఖచ్చితంగా మోడీ గారితో అవుతుందని ఆయన కూడా భరోసా కలిగి. అది ఆయన నమ్మకం అండి, అది ఆయన నమ్మకం. మాకు లేదు ఆయన మీద నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు కేసు సుప్రీంకోర్టుకు వచ్చిందండి. సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు కేటగరైజేషన్కు మద్దతుగా ఒక సీనియర్ అడ్వకేట్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి దామోదర్ రాజనరసింహ మంత్రి దామోదర్ రాజనరసింహ గారితో పాటు ఇంకో కొంతమందిని కూడా ఢిల్లీకి పంపించి ఆ కేసు మీద బలమైన వాదనలు ప్రభుత్వ పరంగా వినిపించడం జరిగింది. తప్పకుండా తీర్పు నరేంద్ర మోడీకి సంబంధం లేకుండా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండానే సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వస్తుంది. ఆ తీర్పు వచ్చిన తర్వాత ప్రభుత్వం తప్పకుండా అమలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నరేంద్ర మోడీకి మందకృష్ణకు సంబంధం లేకుండానే వర్గీకరణ జరగబోతుంది. శ్రీహరి గారు, కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకి ఎంతవరకు అవకాశం? ఒకవైపు బీజేపీ దూకుడుగా ఎన్నికల ప్రచారం చేస్తుంది, అయోధ్య రామ మందిరంతో పాటు చాలా అంశాలు లేవనెత్తుంది. కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకుంటున్నాను? దేశవ్యాప్తంగా లౌకిక శక్తులను బలపరిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా బీజేపీ మతతత్వ ధోరణిని అడ్డుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. అయితే అధికారంలోకి రాకుండా అడ్డుకోగలుగుతారా లేదా అనేది నేను అంచనా వేయలేను, కానీ కొంతమేరకైనా బీజేపీని అడ్డుకునే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది, ప్రాంతీయ పార్టీలకు లేదు అనేది నా అభిప్రాయం. సార్, వర్గీకరణ అంశం వరంగల్ పార్లమెంట్లో మీకు ఏమైనా తలనొప్పిగా భావిస్తున్నారా? దాన్ని ఎట్లా అధిగమించగలుగుతారు? వర్గీకరణ అంశము ఇప్పుడు వీళ్ళు చెప్పుకునే వర్గీకరణ అంశము నరేంద్ర మోడీ గారు చేయాలనుకుంటే ఎప్పుడూ చేసేవాడు అనేది మా వర్గాలలో బలంగా ఉందండి. మందకృష్ణ ఏదో మోడీ ద్వారా, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నరేంద్ర మోడీకి సంబంధం లేకుండా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా
త్వరలో సుప్రీంకోర్టు వాదనలు విన్నది, తీర్పు రిజర్వ్ చేసింది. ఆ తీర్పు మాకు అనుకూలంగా రాబోతున్నది. సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ జరగబోతున్నది. సార్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాలలకు టికెట్లు ఎక్కువ ఇచ్చింది, మాదిగలకు తక్కువ ఇచ్చింది అనే అంశాన్ని పట్టుకొని మందకృష్ణ ఎజెండాగా తీసుకుంటున్నారు. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయగలుగుతారు? పార్టీ నిర్ణయాన్ని నేను ప్రశ్నించే పరిస్థితి లేదు. పార్టీ మాకు ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మండలం పొంది గెలవాలనేది లక్ష్యంగా పనిచేస్తాం తప్ప మిగతాది. సార్, కల్నాయక్ అనే పుస్తకానికి సంబంధించి మీకు ఏంటి దాంట్లో వచ్చినటువంటి ఆరోపణలు మీ మీదనే ఎక్కుపెట్టి చేశారనేది? కల్నాయక్ అనే పుస్తకం దాని గురించి చెప్తాను. కల్నాయక్ పుస్తకం ఏంటిది? కల్నాయక్ అనే ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఉన్న వివరాలన్నీ కూడా కడియం శ్రీహరికి సంబంధించినవే అని. ఎవరు రాసిళ్ళు? వరంగల్కి సంబంధించిన ఒక వ్యక్తి ఎవరు రాశారు తెలియదు నాకు, నేను చూడలేదు. సార్, ఇంకోటి మీరు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి వచ్చేటటువంటి సమయంలో ఒక లేఖ రాశారు. అందరూ జనరల్గా వెళ్ళిపోయారు, కానీ కడియం కావ్య మాత్రం ఒక లేఖ రాసింది. ఇందులో ఉన్న అవినీతి చూడలేకపోతున్నాం, అదేవిధంగా చాలా అంశాలు ఉన్నాయి. ఎవరు కదండి, ఒక మాటలో చెప్పాలి అంటే కవిత అరెస్ట్, లిక్కర్ కేసులో వారి ప్రమేయం ఉన్నదని ఆరోపణ వచ్చి ఆ కేసులో ఆమె అరెస్ట్ అయిన తర్వాత చాలా పెద్ద దెబ్బ బీఆర్ఎస్ పార్టీకి తగిలిందండి. కానీ మీరు ప్రజల్లోకి వెళ్ళింది బాగా. అది దాటవేయడానికి, అది కప్పుపుచ్చుకోవడానికి ఇంకేమేమో మాట్లాడుతున్నారు, కానీ ఆ ఎఫెక్ట్